10 దారుణ మోసాలు అనే శీర్షికతోటి ఒక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాల తరఫున మేము ప్రచురించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వము చేయనంత ద్రోహం మోసం మన రాష్ట్రానికి అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, అధికార వైసీపీ, అలాగే ప్రతిపక్ష టీడీపీ, అలాగే జనసేన లాంటి ప్రధాన పార్టీలు ఈ యొక్క మన రాష్ట్రానికి చేసిన ద్రోహాలను విస్మరించి కూడా ద్రోహం చేయడానికి తలపెట్టారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి 10 దారుణ మోసాన్ని ప్రత్యేకంగా రూపొందించి దాన్ని ఒక బుక్లెట్ గా వేసి అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పెద్దలు, మనందరం కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశే కాకుండా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా పొద్దున్నే గుర్తుకు తెచ్చుకోవలసినటువంటి మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారు, వారి కుమారుడు విజయరావు గారు, అట్లాగే కేవలం ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లే కాకుండా ప్రజలందరి యొక్క సమస్యల గురించి లెజిస్లేటివ్ కౌన్సిల్లో వివిధ రూపాల్లో చాలా పటిష్టమైన కృషి చేస్తూ ప్రజల హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారకులు సోదరుడు వరప్రసాద్ గారు, సోదరుడు జమలయ్య గారు, అట్లాగే భాస్కరరావు గారు, అట్లాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి అనేక మంది వివిధ పత్రికలు, అట్లాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులు, సోదరులారా సోదరిమణులారా, ముందుగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కొన్ని ప్రత్యేక పరిస్థితులు భారతదేశంలో ఏర్పడి ఉన్నాయి. మీకు తెలియదేం కాదు, ఈ రంగంలో ఉన్నవారుగా ఇవాళ దేశంలో మరి మీడియాకి, పత్రికా స్వాతంత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నేను వేరుగా చెప్పవలసిన లేదు. ఇది ద 4th estate అని చెప్పి ఏనాటి నుంచో పెద్దలు చెప్పారు. కానీ ఈరోజు ఆ మీడియాలో అత్యధిక భాగం కొద్దిమంది కార్పొరేట్ల అధీనంలోకి వెళ్ళిపోయినాయి. దాని మూలాన జరుగుతూ ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటటువంటిది సాధారణ ప్రజానీకానికి తెలియకుండా పోతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దానికి తోడు అనేక తప్పుడు కేసులు పెట్టి ఎంతో శ్రమతో రిస్క్ తీసుకుని పరిశోధన చేసి వాస్తవాలని గ్రహించి ఆ వాస్తవాన్ని ప్రజలకి తెలియపరచాలనేటటువంటి తాపత్రయంతో పబ్లిష్ చేస్తా ఉన్న కొన్ని మ్యాగజైన్లకు సంబంధించిన ఎడిటర్లని, జర్నలిస్టులని అడ్డగోలుగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పాలు చేసి బెయిల్ కూడా రాకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు చూస్తున్నారు. అంతేకాకుండా మరొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, తప్పులేదు, వివిధ పత్రికలకి కొన్ని రాజకీయ పార్టీలో లేకపోతే కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తుల మీద అభిమానం ఉండొచ్చు, సానుభూతి ఉండొచ్చు, వారికి సహకారం ఇవ్వాలనే సంకల్పం ఉండొచ్చు, తప్పులేదు. మనం చూసాం ఎమర్జెన్సీ 1975లో ఆ రోజు ప్రకటించినప్పుడు
ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా గారు ఎడిటోరియల్ పేజీని బ్లాంక్గా వదిలేసి ఆ రోజున తన యొక్క నిరసనని ఆ రూపంలో తెలియపరిచాడు. కృష్ణా జిల్లాలో జరిగేది గుంటూరు జిల్లాలో తెలియదు, గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉండేది వెస్ట్ గోదావరిలో తెలియని పరిస్థితిని మనం చూసాం. అయినప్పటికీ అక్షరాస్యత తక్కువగా ఉన్నా, అత్యధిక ప్రజానీకం పేదరికంలో ఉన్న ఈ భారతదేశంలో ప్రజలు సామాన్యమైనటువంటి సగటు భారతీయుడు అతనికి ఉన్నటువంటి కామన్ సెన్స్తో, నాలెడ్జ్తో అతను చాలా కీలకమైన నిర్ణయం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకోవటం, ఇందిరాగాంధీ గారు చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిపోతామని చెప్పి ఆమె ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో తప్ప ఉత్తరాది రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అనేటటువంటిది పెట్టి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఎవరి మీద కూడా పొరపాట్లు చేస్తే, అవినీతి జరిగితే ఆ వార్తలు రానియకుండా ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దాన్ని ముందు పరిశీలించి తనకు అధ్యక్షునిగా భావించినటువంటి దాన్ని కట్ చేసేసి తీసేసి ఫలానా విధంగా ఫలానా సమాచారాన్ని మీరు ప్రచురించాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి పెట్టారు. దానికి భిన్నంగా జరిగేటట్లయితే కఠినమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేటటువంటి బెదిరింపు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఇవాళ ఈ నయ వంచన పుస్తకాన్ని మన మిత్రులు తీసుకురావుంచినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కర్ణాటకలో కొద్ది నెలల క్రితం శాసనసభ ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, యడియూరప్ప గారి గవర్నమెంటు. అత్యంత దారుణంగా అవినీతి కొనసాగుతూ ఉన్న పరిస్థితులలో కాంట్రాక్టర్లు కూడా అయ్యా మేము 40% కమిషన్ ఇస్తే తప్ప మా బిల్లులు పాస్ కాని పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా మొత్తుకోవడం జరిగింది. అటువంటి నేపథ్యంలో అక్కడ ప్రసాద్ గారు చెప్పినట్టుగా పౌర సంఘాల వారు, అట్లాగే వివిధ మేధావులు, రచయితలు అందరూ కూడా సమిష్టిగా ఎద్దులే కర్ణాటక, మేలుకో కర్ణాటక అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి ఎలక్షన్ ముందే కొన్ని వేల మంది మొత్తం రాష్ట్రం అంతటా కూడా తిరిగి చాలా నిర్మాణాత్మకంగా ఎక్కడ ఏ విధంగా నేరేటివ్స్ని మనం చెప్తా ఉండాలి. ఎందుకంటే బీజేపీ తనకున్నటువంటి సాధన సంపత్తి ద్వారా చాలా అబద్ధాలను ప్రచారం చేసే సందర్భాలలో వాస్తవాలు ఇవి అని చెప్పి ప్రజలకు తెలియపరిచే దానికోసం వాళ్ళు చాలా బ్రహ్మాండమైన కృషి చేశారు. అందువలననే అక్కడ అధికారంలో బీజేపీ ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మట్టి కరవటం జరిగింది అని అంటే ఆ ఎద్దులే కర్ణాటక చేసిన తీవ్రమైన కృషి దాని విధుడు. అక్కడ ఒక ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎద్దులే కర్ణాటక యొక్క కృషిని వాళ్ళు కూడా అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఈనాడు అక్కడ జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ కూడా మేము దాదాపు 5-6 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాం. రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా అవనండి, భారత్ బచావో అవనండి, మేలుకో ఆంధ్రప్రదేశ్ అవనండి, వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అవనండి, అట్లాగే మహిళా సంఘాలు చాలామంది మేము సమిష్టిగా ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే దురదృష్టం ఏంటంటే కర్ణాటకలో మళ్ళీ ఇక్కడ కొన్ని పార్టీల నుంచి, కొన్ని సంస్థల నుంచి సరైన సహకారం రాకపోవడం వలన చాలా ముందుగా ప్రయత్నాన్ని ప్రారంభించినా అది సరైనటువంటి ఫలితం రాకపోవటం అనేది జరిగిందనేది చాలా బాధగా చెప్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా
బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పి ఇవాళ చాలా కీలకమైనటువంటి తరుణంలో మనం ఉన్నాం. ఆల్రెడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది, నామినేషన్ వేస్తున్నారు, ఒక దశ పోలింగ్ జరిగింది, రెండో దశ జరగబోతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ పుస్తకం ఒక చీకట్లో కరదీపికలాగా పనిచేస్తుంది అనేటటువంటి దాంట్లో నాకు ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో చాలా సులభమైనటువంటి భాషలో అక్కడ చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పారు. నేను కూడా బీజేపీని ఓడించాలి అనేటటువంటి పుస్తకాన్ని తెలుగులో వేశాం. దాన్ని కర్ణాటకలో లాంగ్వేజ్లో కూడా మిత్రులతో ట్రాన్స్లేట్ చేయించి కర్ణాటక ఎలక్షన్లప్పుడు కొన్ని జిల్లాలలో ఉన్నటువంటి అక్కడ రైతులు పంపించాం. అట్లాగే ఢిల్లీలో తలక్తోరా స్టేడియంలో సంయుక్త కిసాన్ మోర్చా, భారత కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించినటువంటి సంయుక్త సమావేశంలో కూడా దాన్ని హిందీలో తయారు చేసినటువంటి పుస్తకాలని, కొన్ని వేల పుస్తకాలను అక్కడ కూడా పంచడం జరిగిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఆసక్తి ఉన్నవారు వెళ్ళేటప్పుడు ఈ నయవంచన పుస్తకముతో పాటు ఈ పుస్తకాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా కావాలనుకున్న వారు తీసుకువెళ్ళండి. అందులో నయవంచనలో ఉన్నటువంటి సమాచారమే కాకుండా ఇంకా అదనంగా చాలా సమాచారం కూడా ఇందులో దాంట్లో ఉంచడం జరిగింది. మీరందరూ కూడా చదివి అర్థం చేసుకుని ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వారు కొద్దిమంది అయినప్పటికీ కూడా మీరు అనేక లక్షల మంది ప్రజలను ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రచార సాధనాలు మీ చేతుల్లో ఉన్నాయి. దయచేసి ఆ పౌరుషంగా ఆ రకంగా ప్రజలకు వాస్తవాన్ని తెలియచేద్దాం. ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని పత్రికలు కొన్ని ఒక ఎజెండాతో ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పని నేను అనను, కానీ మీరు ప్రచురించే దాంట్లో వాస్తవం ఉండాలి. కరెక్ట్గా ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. నేను ఉదాహరణకి 2 ఉదాహరణలు చెప్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా వినియోగదారులుగా మీకు అనుభవమే. ఏమిటి? కరెంటు బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కువ వస్తూ ఉన్నాయి. కట్టలేక సామాన్య ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అని చెప్పి కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బిల్ 2020 అనేటటువంటి దాన్ని పాస్ చేసి అందులో మొత్తం ఉత్పత్తి దగ్గర నుంచి రవాణా, పంపిణీ, ఉత్పత్తిదారునికి లాభంతో సహా అన్నీ కలిపి సబ్సిడీ లేకుండా టారిఫ్ నిర్ణయించి ఆ టారిఫ్ ప్రకారంగా నెలకి ముందుగానే కట్టాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానం టాటాస్, అదానీ అట్లాగే ఇంకా ఇతర కార్పొరేట్ సంస్థలు ఏమైతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో, జనరేషన్లో ఉన్నాయో వాళ్ళకి మేలు చేకూర్చడం కోసం కోట్లాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాల్ని భూస్థాపితం చేస్తా ఆ చట్టం చేస్తే, అట్లాగే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలనేది పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం వలన ఇది జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పటల్లా అది కరెక్ట్ కాదు అని నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. మీరు ఎన్నో విషయాలు చాలా లోతుగా పరిశోధన చేసి పార్టీ వాళ్ళు చేయాల్సిన పనుల్ని పత్రికలే చాలా శ్రమ తీసుకుని చేస్తున్నారు, సంతోషం. కానీ ఈ వాస్తవాలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది కూడా ఈ మధ్య తెచ్చారు. అందులో రిజిస్ట్రేషన్ సమాచారం ఇప్పటి వరకు ఉన్న విధానం అంతా తీసేసి ప్రభుత్వం యొక్క అధికారి అతను చెప్పింది ఏదైతే ఉందో, అతను ఏదైతే రైతుకి ఇంత ఈ పొలంలో ఇంత సర్వే నెంబర్లో ఉందని అంటాడో దాని మీద మాత్రమే అధికారం ఉండేటటువంటి ఒక తప్పుడు విధానం. దానికి తోడు అసలు చాలా చిత్రం ఏంటంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమో గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట, జెరాక్స్ కాపీలు ఏమో రైతు దగ్గర ఉండాలంటే
ఇంతకన్నా తుగ్లక్ నిర్ణయం ఇంకోటి ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇది చేసింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ 25/11/2019 నీతి ఆయోగ్ అనేటటువంటి కేంద్ర విధాన నిర్ణయ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఒక 6 సభ్యులతో ఒక మెమో ఇష్యూ చేయటం, దానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి విధి విధానాలు నిర్ణయించడానికి. కానీ మీరు ఆశ్చర్యపోతారు సుమా, ఏ రోజునైతే అది ఇచ్చారో 6 నియమించారో అదే రోజు మీరు నెట్లోకి వెళ్తే మీకు అందరికీ కూడా వస్తుంది సమాచారం. అదే రోజు 25/11/2019 ఫైనలైజ్ చేస్తారని కూడా ఉంది. అంటే ఆలోచించండి, అంటే ఇది 6 మెంబర్లను నిర్ణయించడానికి పెట్టిందా? కాదు. అది అంబానీయో అదానీయో వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా డ్రాఫ్ట్ తయారు చేసి దానిని తీసుకొచ్చి ఆమోదింపజేయడానికి ఒక నాటకం వేసినటువంటి పరిస్థితి జరిగింది అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ కోణంలో దయచేసి ఆలోచించండి. మీరు ఏదైతే జర్నలిస్టు వ్యాపకం ఉందో అది చాలా పవిత్రమైనటువంటిది, చాలా బాధ్యతతో కూడుకున్నటువంటిది. దానికి న్యాయం చెయ్యండి అని మాత్రమే మీకు సవినయంగా మనవి చేస్తూ, మాట్లాడుకుంటే చెప్పాలంటే బోర్డు అని ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పి సమయం మీకు తీసుకోను. నేను ఒక్కటే కోరుతున్నాను, మీలో ఆసక్తి ఉన్నవారందరూ కూడా వెళ్ళేటప్పుడు దయచేసి ఈ నయం చెప్పి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువలన మేము పొత్తు కలిసామంటారు. 5 ఏళ్ళు కలిసే ఉన్నారుగా. వాళ్ళ బీజేపీ వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రివర్గంలో ఉన్నారుగా. ఏమి వెలగబెట్టారు, ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. ప్రజలు అడగాలి. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి అసలు ఇదేం పట్టదు. అన్ని రకాలుగా ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొనుగోలు, ఇది అది కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా 100 కోట్లు కొట్టేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ కేరళ గవర్నమెంట్ను, తమిళనాడు గవర్నమెంట్ను మీరు FRMB లిమిట్ దాటి ఇంత అప్పు తీసుకుంటే మేము అనుమతి ఇవ్వము అని చెప్పే కేంద్ర గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దానికి ఎట్లా అనుమతించావు మోడీ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. దయచేసి ఇటువంటి ఇది అతని సొత్తు కాదు భారతదేశం అనేది. దయచేసి ఆ కోణంలో ఆలోచించి సరైన గుణపాఠం నేర్పాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.